మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి యొక్క చక్కటి సమయానికై ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను, యేసయ్య నామాన్ని ఘనపరుస్తున్నాను. దిస్ ఈవినింగ్ ఐ గ్రీట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ ద మైటీ అండ్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. God has given us one more day and one more evening to meditate His word and to come to the presence of God, to call upon the name of the Lord. ప్రభునామను బట్టి ప్రార్థన చేయటానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి సమయానికై ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను, యేసయ్య నామాన్ని ఘనపరుస్తున్నాను. ఈ దినాన మనము దేవుని వాక్యంలో నుంచి మరి 37వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. దానికంటే ముందు అగాపే వాక్యము ప్రార్థన అనబడినటువంటి యొక్క సాయంకాలపు ఆరాధనలకు ప్రభుపేట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 37వ కీర్తనలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చదవాలని నేను ఇష్టపడుతున్నాను. 37వ కీర్తన ఈ యొక్క అసలుకి కీర్తన ప్రారంభమైండేది ఏంటంటే మాది ఫ్రెట్ నాట్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఈవిల్ డూయర్స్, బీ నాట్ ఎన్వియస్ ఆఫ్ రాంగ్ డూయర్స్ అని ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. అంటే చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. 8వ వచనం, కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. రైట్. ఈ విధంగా చదువుకుంటూ వెళ్తే మీరు తర్వాత ఏం చేస్తారంటే ఈ 37వ కీర్తన అంతా చదవండి. 40 వచనాలు ఉన్నాయి. 37వ కీర్తనలో 40 వచనాలు ఉన్నాయి. ఈ యొక్క సెక్షన్ లేక ఈవినింగ్ ఈ డివోషన్ అయ్యాక మీరు వ్యక్తిగతంగా టైం తీసుకొని దయచేసి 40 వచనాలు కూడా చదవండి. చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే ఈ కీర్తన యొక్క సారాంశం ఏంటంటే ట్రస్టింగ్ గాడ్ ఇన్ ట్రబుల్ టైమ్స్. ట్రస్టింగ్ గాడ్ ఇన్ ట్రబుల్ టైమ్స్, ఇన్ అదర్ వర్డ్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. ట్రస్టింగ్ గాడ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ట్రబుల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ప్రభు చెప్పాడు, ఇలాంటి పరిస్థితుల గుండా ప్రతి ఒక్కరూ వెళ్తూ ఉంటారు కనుక యేసయ్య ఏం చెప్పాడంటే లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్ అని చెప్పాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి అని ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రతి హృదయానికి ఏదో ఒక కలవరం అనేది ఉంటుంది కనుక కలవరపడకండి అని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. అయితే ఇక్కడ ఏంటంటే చెడ్డవారిని చూచి నీ వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. లాస్ట్ వీక్లో ఆల్మోస్ట్ ఒక 4-5 days
4-5 రోజులు 73వ కీర్తన ధ్యానం చేశాం. ఆల్మోస్ట్ దానికి సంబంధించి ఇందులో కూడా మనం చూస్తున్న విషయాలు. ఆసాపు అదే చేశాడు కదా. ఏం చేశాడు? చెడ్డవారిని చూసి మత్సరపడ్డాడు. మరి వారి యొక్క అంతం ఎలా ఉంటుందని ఆలోచించాడు. వారు గర్వాన్ని కంఠహారంగా ధరించుకున్నారని చెప్పేసి అన్నాడు. ఎన్నో అనుకున్నాడు. అనుకొని ఒక మాటలో చెప్పాలంటే ఆసాపు జీవితంలో కొద్దిగా మరి టైం వేస్ట్ అయిందేమో అనిపిస్తుంది. ఎందుకు టైం వేస్ట్ అయింది? తన గురించి ఆలోచించలేదు, తన కుటుంబాన్ని గురించి ఆలోచించలేదు, లేక తన భక్తిని గురించి, తన విశ్వాసం గురించి ఆలోచించాలి. కాకుండా ఇతరుల గురించి ఆలోచించాడు. ఇట్స్ ఎ వేస్టింగ్ ఆఫ్ టైం. మానవ జీవితంలో ఇవ్వబడినటువంటి సమయము చాలా ప్రశస్తమైనది. వీఆర్ నాట్ సపోజ్ టు వేస్ట్ అవర్ precious time which is given by God in our lifetime. In other words, in our life journey. మన యొక్క జీవిత ప్రయాణంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని ఎప్పుడు కూడా మనం వృధా చేసేవారుగా ఉండకూడదు. ఇతరుల గురించి మంచి విషయాలు ఆలోచించు, లేదంటే వారి గురించి ప్రార్థించు, కానీ మరి కంప్లైంటింగ్ మనసుతో కానే కాదు. అందుకే చర్చ వరకు ఆసాపు రిపెంట్ అయ్యాడు, తీర్మానం చేసుకున్నాడు. అవి మనం నిన్నటి వరకు చూసాం. ఈరోజు ఫ్రెష్ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం 37వ కీర్తనలో. ఈ స్టార్టింగ్లోనే ఫ్రెట్ నాట్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఈవిల్ డూయర్స్ అంటూ ఏమంటున్నాడు? కనుక బీ నాట్ ఎన్వియర్స్ ఆఫ్ రాంగ్ డూయర్స్, అనగా ఈవిల్ డూయర్స్ అండ్ రాంగ్ డూయర్స్ లోకంలో ఉన్నారు. చెడ్డవారు ఎవరంట? దుష్కార్యములు చేయవారు. చెడ్డవారు ఉన్నారు, దుష్కార్యములు చేయవారు కూడా ఉన్నారు. అందుకేనండి బైబిల్ చెప్తుంది నీతిమంతులు లేరు, ఒక్కరు లేరు అని రాయబడింది. కనుక మరి వారి పరిస్థితి గురించి ఇక్కడ క్లియర్ రాయబడింది. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు. ఇంకేమవుతారంట? పచ్చని కూర వలనే వాడిపోదురు. కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము అని వ్రాయబడింది. వర్స్ 3, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్, డ్వెల్ ఇన్ ద ల్యాండ్ అండ్ బీ ఫ్రెండ్ ఫెయిత్ఫుల్నెస్. అవునా? ఏం రాయబడింది? యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అని వ్రాయబడింది. యెహోవాను బట్టి సంతోషించుము, డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. దెన్ వాట్ మోర్ వీ వాంట్? When we delight ourselves in the Lord, what Lord is going to do? Okay, we will meditate on it. దాని గురించి మనము ధ్యానం చేద్దాం. అయితే ఈ యొక్క కీర్తన యొక్క సారాంశం ఏంటంటే ట్రస్టింగ్ గాడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. క్లిష్ట పరిస్థితుల్లో ప్రభు నమ్మడం, ప్రభు యందు నమ్మిక ఉంచడం, ఆయన శక్తిని నమ్మడం, ఆయన ప్రభావాన్ని నమ్మడం, ఆయన విడుదల నమ్మడం. We need to, when we go through the troubles, when we go through the temptations, when we go through the trials, we need to trust in the power of God, in the redemption of God, in the peace of God. ఈ విషయాల్లో మనము నమ్మకం ఉంచేవారిగా ఉండాలి. ఈ సంగతుల్లో మనం ఏం చేయాలి? నమ్మకం ఉంచేవారిగా మనము ఉండాలి. గనుక వీటిని కాదు మనం నమ్మాల్సిండేది, దేవుని శక్తిని మనం నమ్మాలి. ప్రభు అభిషేకమును మనం నమ్మాలి. గుర్రముల యొక్క బలాన్ని కాదు మనం నమ్మాల్సిండేది,
రథము లేక బలము కాదు మనం నమ్మవలసిండేది, ప్రభు యొక్క శక్తిని నమ్మాలి. గనక వారిని చూసి వీరిని చూసి వ్యసనపడి టైం వేస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రేమటువంటి వాళ్ళారా, హనోకు జీవితంలో దేవుని వాక్యం రాయబడింది 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట హనోకు. 300 long years he walked with God. That's what the Bible says. How can it be possible? ఒక వ్యక్తి దేవునితో నడవడం అనేది ఎలా సాధ్యం? ఇద్దరు వ్యక్తులు చూడండి, నడుస్తూ ఉన్నారా అనుకుందాం, సైలెంట్గా నడుస్తారా? ఏమీ మాట్లాడకుండా నడుస్తారా? ఏదో ఒకటి మాట్లాడతారు, సాధారణమైన సంగతి. అయితే హానోకు దేవునితో నడిచాడు అంటే అర్థం ఏంటంటే, when Bible says Hanok, in the life of Hanok, when he walked with God, ఆయన దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనతో మాట్లాడుకుంటూ నడిచాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే 300 years ప్రార్థన చేశాడు అని. 300 సంవత్సరాలు ప్రార్థన చేశాడు కనుక అద్భుతమైన సంగతి. మిగిలినటువంటి 60-65 years, ఓకే. సో అది వచ్చేసి మరి ఏంటి, సంసారము, పిల్లలు, పనిపాట్లు వగైరా 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 వీటన్నిటికీ పోయింది. కానీ 300 years మాత్రము దేవునితో నడిపాడు. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకుందాం, హనోకు బ్రతికిన కాలము 360 సంవత్సరాలు అయితే దేవునితో నడిచిన కాలము 300 సంవత్సరాలు. ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. అంటే మన పనిపాట్లకు కేటాయించాల్సినటువంటి సమయము కంటే కూడా ఎక్కువ దేవుల్లో కేటాయించాలి. మన ఉద్యోగం కంటే, మన వ్యాపారం కంటే, మన సంసారం కంటే, వాటికంటే వీటికంటే ఎక్కువ సమయం ఆయనకు కేటాయించాలి. ఆయన రాజ్యం కొరకు కేటాయించాలి, ఆయన సన్నిధిలో కేటాయించాలి. బికాస్ టైమ్ ఈస్ వెరీ ప్రెషియస్. ఇట్స్ వెరీ వెరీ ప్రెషియస్. నిన్నటి రోజు వెళ్ళిపోయింది, మరలా వస్తుందా చెప్పండి? ఇవాళ మధ్యాహ్నం గడిచిపోయింది, మరలా వస్తుందా చెప్పండి? ఎంత టైం అయిపోయింది అంటానికంటే ముఖ్యంగా మనం ఆ సమయాన్ని ఏ విధంగా మనం యూటిలైజ్ చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. How we are able to utilize our time which is given by God in our life journey. మన జీవిత కాలంలో సమయాన్ని ఏ విధంగా వాడుతూ ఉన్నాం? ఓకే. అయితే ప్రతి సమయంలో ఏం చేయాలి? ట్రస్టింగ్ గాడ్ ఇన్ ట్రబుల్ టైమ్స్. ఆయన యందు నమ్మిక ఉంచాలి. దానికి అనుబంధమైన ఒక వచనాన్ని చెప్తున్నాను. 118వ కీర్తన 8వ వచనం. మనుషులు నమ్ముకుంట కంటే, ట్రస్ట్ అంటే నమ్మకం, మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముకుంట మేలు. రాజులు నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముట మేలు, మంచిది అని వ్రాయబడింది. గనక మన నమ్మిక దేని యందు ఉండాలంటే దేవుని యందు ఉండాలి. దేవుని యందు ఎప్పుడైతే మనం నమ్మిక ఉంచుతామో అలాంటి వారు ఎన్నటికీ సిగ్గుపడరు. అలాంటి వారు ఎన్నటికి సిగ్గుపడరు. దేవుడు అలాంటి వారిని సిగ్గుపడనీయడు. కాబట్టి మొట్టమొదటిగా వ్యసన పడడం అనేది మానేసేయాలి. అదేనా? చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, ఇది మొట్టమొదటి మాట అన్నమాట. అవునా? ఈ వ్యసనము అనేది ఎప్పుడైతే ఉంటుందో నీ జీవితంలో చింత అనేది వస్తుంది. వ్యసనము, చింత ఈ రెండు ఎలాంటివి అంటే అక్క చెల్లెలు లాంటివి. ఓకే, అన్నదమ్ము లాంటివి కూడా అనుకుందాం, సరేనా? ఎందుకంటే అక్క చెల్లెలు లాంటివి అంటే ఏంటి? స్త్రీలకు మాత్రమే చెప్తున్నారు అనుకుంటారు కాబట్టి పురుషులకు కూడా చెప్తున్నారు. వ్యసనము, చింత ఇవేంటివంటే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు లాంటివి.
ఈ రెండు జతపక్షులు అంటే రెండిటికి చాలా సంబంధం ఉంది అని అర్థం. ఎక్కడ వ్యసనం ఉంటుందో అక్కడ చింత ఉంటుంది. అర్థమైందా? వేర్ దెర్ ఈజ్ ఫ్రెట్ దేర్ విల్ బి వరీ. బట్ ఐ టెల్ యూ ద ట్రూత్, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, లార్డ్ విల్ టర్న్ all your worries into prayers. When we trust in God, let me repeat one more time. When we trust in God, things will be changed and situations will be changed and circumstances will be changed. Then, do you know what will happen? Lord will change all your worries into prayers. That's the thing. నీ యొక్క చింతలన్నీ ప్రార్థనలుగా మారిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. మీరు చెప్పండి, ఇప్పుడు చింతించడం మంచిదా, ప్రార్థించడం మంచిదా? బికాస్ ఎవ్రీ కైండ్ ఆఫ్ వరీ కమ్స్ ఫ్రమ్ ద డెవిల్. కానీ ప్రార్థన మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నారు. ఇది మొట్టమొదటి విషయం, ఇది మొదటి సంగతి. కనుక ప్రార్థన కలిగి ఉండాలి. చింతించేవారుగా కాకుండా ఏం కలిగి ఉండాలి? వ్యసన పడేవారుగా కాకుండా, అసూయపడేవారుగా కాకుండా ఏం కలిగి ఉండాలంటే ప్రార్థించేవారుగా ఉండాలి. నమ్మకం ఉంచాలి. ఎప్పుడైతే మనం నమ్మకం ఉంచుతామో ఏం జరుగుతుందంటే మన యొక్క నమ్మకము విశ్వాసముగా మారుతుంది. నమ్మకము విశ్వాసంగా మారుతుంది. కనుక మరి దేవుని సన్నిధిలో చింతించేవారుగా ఉండకూడదు. మనం ఏం చేసేవారుగా ఉండాలి? ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. స్టెప్ నెంబర్ 2, రెండవ విషయం, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్ అని రాయబడింది. ఇక్కడ మాట రాయబడింది. ఇక్కడ 3వ వచనంలో, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్, డ్వెల్ ఇన్ ద ల్యాండ్ అండ్ బీ ఫ్రెండ్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని యందు ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో మనం ఏం చేస్తామంటే మంచి చేసేవారుగా ఉంటాం. అవునా? గాడ్ అండ్ డూయింగ్ గుడ్ కెనాట్ బి సపరేటెడ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. దేవుడు, మంచి చేయడం, ఈ రెండు వేరు కాదు. వేర్ దెర్ ఈస్ గాడ్ దేర్ ఈస్ గుడ్నెస్. ఆఫ్ కోర్స్ without God there will be no goodness. It may call as a self-righteousness. That's why, let me repeat one more time, God and doing good cannot be separated. దేవుడు, మంచి చేయడము, ఈ రెండు విషయాలను మనం వేరు చేయలేము. ఎందుకంటే అందుకే దేవుని వాక్యం రాయబడింది, ప్రభు, గాడ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ మర్సీస్ endureth forever and ever. దేవుడు మంచివాడు, ఆయన కృప నిత్యము ఉండును. మంచి దేవుణ్ణి ఆరాధించే కృప ఇచ్చాడు మనకు. ప్రియులారా, ఎవరు మంచి వాళ్ళం కాదు మనం, అవునా? నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, నో వన్ ఈజ్ కంప్లీట్. ఎవ్రీ పర్సన్ దే హ్యావ్ దేర్ ఓన్ వీక్నెసెస్. బట్ స్టిల్ రిమెంబర్, when the person comes to the good God, do you know what will happen? As the time goes on, we will be possessed by the God's nature. ఆయనతో మనం నడిచినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయనతో జీవించినప్పుడు ఆయన మంచితనం మనకు వస్తుంది. అంతే, దట్స్ ఆల్. దేవుని యొక్క మంచితనము మనలోనికి వచ్చేస్తుంది. అందుకే అక్కడ మాట రాయబడింది, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్. ఆయనందు నమ్మిక ఉంచుము, ఆయనందు యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము అని వ్రాయబడి ఉంది. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు ఏం చేస్తారంటే మేలు చేసేవారుగా ఉంటారు. దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు నిశ్చయంగా మేలు చేస్తారు అని అంటూ ఏమంటున్నాడు అక్కడ రాయబడింది, దేశమందు నివసించి సత్యం అనుసరించుము,
4వ వచనం అండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. హృదయవాంఛలు అందరికీ ఉన్నాయి, కానీ తీరట్లేదు. హృదయవాంఛలు అందరికీ ఉన్నాయి, అవునా? డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ అని రాయబడింది. హృదయవాంఛలు లేని వారు ఎవరు లేరు. అసలుకు మానవుడే ఆశాజీవి. కాకపోతే అసలు ఆశ ఉండాలి, కానీ దురాశ ఉండొద్దు. అందుకే పెద్దలు చెప్పారు, దురాశ దుఃఖమునకు చేటు అని. ఆశ ఉండడం మంచిదే, కానీ అత్యాశ ఉండకూడదు, దురాశ ఉండకూడదు. నీ ఆశ అంతా దేవుని కొరకు ఉండాలి, నీ ఆశ అంతా ఆయన రాజ్యం కొరకు ఉండాలి. When we have desire of the Lord, when we have the desires of the kingdom of God, do you know what will happen? Lord will fulfill all your desires. అందుకే అక్కడ రాయబడి, delight yourself in the Lord. Delight yourself in the Lord. యెహోవాను బట్టి సంతోషించు. వాటిని బట్టి వీటిని బట్టి కాదు, ఆ వ్యక్తిని బట్టి ఈ వ్యక్తిని బట్టి కాదు. ఆశలన్నీ అడియాశలు అయిపోతాయి. కాబట్టి ప్రభువుని బట్టి ఆనందించాలి, ప్రభువుని బట్టి స్తుతించాలి. స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది? అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. హీ విల్ గివ్ యూ అంటే ఏంటి అర్థం ఏంటి? ఇన్ అదర్ వర్డ్స్, హీ విల్ శాంక్షన్ యూ. ఇన్ అదర్ వర్డ్స్, హీ విల్ గ్రాంట్ యూ. తప్పకుండా ఇస్తాడు, అంతే. ఇస్తాడో లేదో, అవుతుందో అవదో, జరుగుతుందో జరగదో అన్న డౌటే లేదు. అవర్ రెస్పాన్సిబిలిటీ. రిమెంబర్ చర్చ్, the children of God, my spiritual children, remember, when we do our part, we no need to worry about part of God. When we do our part, certainly Lord will do his part. మనవంతుగా ఎప్పుడైతే చేస్తామో ఆయన కార్యం చేస్తాడు తప్పకుండా. మనవంతు ఏంటి? వాట్ ఇస్ అవర్ పార్ట్ హియర్? Verse 4, delight yourself in the Lord. యెహోవాను బట్టి సంతోషించు, అంతే. ఏమీ లేదా? దేవుని బట్టి సంతోషించు. నీకు సమస్తం ఉందా? ఉన్నా కూడా దేవుని బట్టి సంతోషించు. ఉన్నా లేకున్నా దేవుని బట్టి సంతోషించే వ్యక్తిగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఉంటే ఒక రకం, లేకుంటే ఒక రకం కాదు. ఉన్నా లేకున్నా ప్రభునామను బట్టి సంతోషించాలి. అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ చాలా బాగా రాబడింది, అవునా? ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చేవాడుగా ఉన్నాడు. ప్రేమేట దేవుని బిడ్డలారా, నీ హృదయంలో ఏదైతే కోరుకుంటావో దేవుని తెలుసమ్మా, నా కుమారుడు, నా కుమార్తె, నా బిడ్డ వాటి యందు వీటి యందు ఓన్లీ ప్రొజెషనందు వాటి యందు వీటి యందు సంతోషించట్లేదు. సంతోషిస్తే నా సన్నిధిలో సంతోషిస్తున్నారు, నా సన్నిధిలో ఆనందిస్తున్నారు, నాలో జీవిస్తున్నారు అన్నటువంటి విషయం ప్రభువు అర్థం చేసుకొని, నీకేం కావాలి? నీ హృదయ వాంఛలు తెరుస్తాను. నీకు ఉద్యోగం కావాలన్నా, ప్రమోషన్ కావాలన్నా, నీ బిజినెస్ దీవించబడాలన్నా, నీ బిజినెస్లో సక్సెస్ చూడాలనుకుంటున్నావా, మినిస్ట్రీ కావాలన్నా, సంఘంలో ఆత్మలు కావాలన్నా, ఇంకేంటి, నీ బిడ్డలకు సంతానం కావాలన్నా, నీ సంతానం దీవించబడాలనుకుంటున్నావా, ఏదైతే నీవు కోరుకుంటున్నావో ఈ దినాన వాక్యం వింటుండగా, యూ మే టేక్ ఇట్ యాజ్ ఎ ప్రాఫెసీ. వెన్ వి డిలైట్ ఇన్ ద లార్డ్, when we rejoice in the Lord, when we stand in the Lord, when we abide in the Lord, when we rejoice in the Lord, Lord will certainly fulfill all our heart desires. మన హృదయ వాంఛలను కొన్నిటిని కాదు, అన్నిటిని తెరుస్తాడు. అన్నిటినీ, ప్రతి వాంఛ తీర్చబడుతుంది. నీ హృదయంలో ఏదైతే కోరుకుంటున్నావో, whatever positive desire you may have this evening, whatever positive desire you have this evening, Lord will fulfill your desires. No doubt about that. What is our responsibility? In spite of all our circumstances and situations, we need to delight in the Lord. Delight in the Lord. ఆయనలో ఆనందించడమే.
ఆయనలో సంతోషించడమే. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో ప్రేమటువంటి వాళ్ళారా, నిశ్చయంగా ఆయన మన హృదయ వాంఛలను తెరుస్తాడు. ఇది నాన్న 2 సంగతులు మాత్రం ధ్యానం చేశాము. ఐ వుడ్ లైక్ టు మెడిటేట్ 7 స్టెప్స్ ఇన్ సామ్స్ 37. 37వ కీర్తనలో ఉన్నటువంటి 7 సంగతులు మనం ధ్యానించబోతున్నాం, లేక 7 మెట్లు ధ్యానం చేద్దాం. ఓకే, మొదటి మెట్టు, 2వ మెట్టు మనం ధ్యానించాం. రేపటి రోజున 3, 4, 5, 6, 7 మెట్లు మనం ధ్యానం చేద్దాం. ఓకే, రేపటి నుంచి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈ యొక్క సందేశాన్ని దీవించునుగాక, ఆశీర్వించునుగాక. మే ద లార్డ్ బ్లెస్ దిస్ మెసేజ్. షల్ వి ప్రే? yes. Our most loving, gracious Heavenly Father, we come before Thee in the name of Jesus. Thank you, Lord, for your goodness and mercy all the days of our life. Father, this evening we are what we are just because of Thine grace and Thine mercy. Father God, we praise Thee and thank Thee. Thank you, Lord, for the people of God and God's children, those who are participating in this live service. Bless them abundantly. Open the doors of heaven and pour out your blessings upon them, Lord. Lord, help each and every one of them to delight in the Lord, so that their hearts' desires may fulfill in the mighty name of God. ప్రభువా, మీ యందు ఆనందించే కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. చెడ్డవారిని చూచి వ్యసన పడకుండా, దుష్కార్యములు చూచి వారిని చూచి మత్సరపడకుండా మాకందరికీ సహాయం చేయండి నాయనా మా తండ్రి. ఎందుకంటే సమయం వేస్ట్ అని మీరు చెప్పారు, సమయం వృథా అని మీరు చెప్పారు కనుక వారి వైపు వీరి వైపు, వారిని వీరిని గురించి కాదు మా తండ్రి, మా ప్రభువు మేము, మా దేవుడు మేము, నా యేసయ్య నేను అన్నటువంటి ఆలోచనతో ముందుకు దూసుకెళ్ళడానికి సహాయం చేయండి. మహోన్నతుడా, మీ పాదాలు స్తుతులు స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మా ప్రభువా నాయన, మీ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ కార్యం జరిగించండి, బలపరచండి, మీరు మహిమ పొందండి. మీ దీవెనలో ఆశీర్వాదాలు యేసు నామములో వేడుకుంటున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో. ప్రభువా, శిరము వంచి కరములెత్తి మీ వైపు చూస్తూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మహోన్నతుడా, మీ స్తోత్రాలు మీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. షాలేము రాజా మీకు స్తోత్రాలు మా తండ్రి. రాజులకు రాజా మీకు స్తోత్రాలు. ప్రభుల ప్రభువా మీకు స్తోత్రాలు. అల్ఫా ఒమేగా మీకు స్తోత్రాలు. ఆద్యంతరహితుడా మీకు స్తోత్రాలు. ఉన్నవాడని అనువాడని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు మా తండ్రి. నిన్న నేడు యుగములకు ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రాలు. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా మా మధ్య సంచరిస్తున్న దేవా, మీ పాదాలు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కొనియాడుచున్నాం. మీ ప్రేమకై, మీ కృపకై, మీ కనికరానికై, మీ దయకై, మీ వాత్సల్యతకై వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మీ స్తోత్రాలు మీకు వందనాలు. ఆశీర్వించండి, దీవించండి, బలపరచండి, మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, మీ స్తోత్రాలు నాయన మీకు వందనాలు. ప్రార్థన వింటున్న దేవా మీ పాదాలు స్తోత్రాలు. ప్రార్థన విన్న దేవా మీ పాదాలు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. రియల్లీ వీఆర్ బ్లెస్డ్ పీపుల్. వై? బికాస్ we have a prayer answering God who is able to answer for our prayers this evening, Father. As we are praying and interceding for the people, interceding for the villages, Lord, interceding for the towns, interceding for the states, interceding for the nation, interceding for the nations of this world, in the name of Jesus, Father. Let every nation has to be touched by the power of God. ప్రతి దేశమునైనా మీ శక్తి చేత తాకబడుగాక. మీ శక్తినైనా మీ బలము చేత
తాకబడుగాక. అయ్యా మీ కార్యం జరిగించండి, ప్రజలు దర్శించండి నాయన. త్రియేక దేవుని యొక్క తాకిడి ప్రతి వ్యక్తికి అనుగ్రహించబడును గాక యేసు నామములో. మీ కార్యం జరిగించండి, బలపరచండి. మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీ జీవాన్ని వేడుకుంటున్నాను, మీ శక్తిని వేడుకుంటున్నాను, మీ బలాన్ని వేడుకుంటున్నాను, మీ ప్రభావాన్ని వేడుకుంటున్నాను యేసు నామములో. మహోన్నతుడా మీ కార్యం జరిగించను మా తండ్రి. ప్రభువా మీ పాదాలు స్తోత్రాలు నాయనా. ఈ సాయంకాల సమయంలో ఈ లైవ్ సర్వీస్లో పాల్పొందినటువంటి వారు మరలా వారు ఎవరి కొరకైతే విజ్ఞాపన చేస్తున్నారో, ఏ ప్రార్థన అక్కర్లు కలిగి ఉన్నారో, ఏ ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నారో, అవసరతలు యేసు నామములో తీర్చబడుగాక. మహోన్నతుడా మీ కార్యం జరిగించండి, బలపరచండి. మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మా ప్రభువా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మా భారతదేశంలో నాయన మా తండ్రి ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు నాయన మా తండ్రి ఏ రాష్ట్రాలు, ఏ దేశాలు మా తండ్రి ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో, ఏ పట్టణాలు అయితే ఉన్నాయో, ఏ గ్రామాలు అయితే ఉన్నాయో, ఏ మారుమూల గ్రామాలు అయితే ఉన్నాయో, ప్రతి ప్రాంతమును మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు. మాత్రమే కాదు మా తండ్రి నాయన మా నైబర్ కంట్రీస్ని మీరు దర్శించండి మా ప్రభువా. మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. కృప చూపించండి, బలపరచండి. మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. సర్వోన్నతుడా మీ స్తోత్రాలు. మరి విశేషంగా నాయన మా తండ్రి ఇశ్రాయేలు దేశానికి మీరు ఇచ్చిన ఇశ్రాయేలు దేశం యొక్క క్షేమం నిమిత్తమై ప్రార్థించండి మీ వాక్యం సెలవిస్తుంది నాయన. అయ్యా మీ పాదాలు స్తోత్రాలు మా తండ్రి. దేశం యొక్క క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మాత్రమే కాదు ఇశ్రాయేల్ దేశాన్ని దర్శించిన ఆయన ఆ దేశంలో ఉన్నటువంటి మా తండ్రి కరోనా వైరస్ను మీరు తరిమివేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నాయన యేసయ్యా మా భారతదేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రభువా ఇండియా మా తండ్రి మీ బిడ్డల దేశముగా మార్చబడుగాక, మీ ప్రజల దేశముగా మార్చబడుగాక. మీ కార్యం జరిగించండి, బలపరచండి. మీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రార్థన విన్నందుకై యేసు శక్తి కలిగిన నామమున స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్. అందరి వందనాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రభు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. రేపు సాయంకాలం వచ్చేసి ఈ యొక్క సర్వీసు మరి రేపు సాయంత్రం నుంచి యూట్యూబ్లో టెలికాస్ట్ చేయబడుతుంది డైరెక్ట్గా. మీరు ఒకవేళ మరి యూట్యూబ్లో మీరు చూడాలనుకుంటే రఘునాథ్ డానియల్ అఫీషియల్ అని మీరు టైప్ చేస్తే చాలు, మీరు చక్కగా మరి ఆ ఛానల్ చూడవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే రెగ్యులర్గా ఫేస్బుక్లో ఏ విధంగా వెళ్తారో ఆ విధంగా వెళ్ళి లింక్ని ప్రెస్ చేయండి, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడటానికి అవకాశం ఉంటుంది. ఫేస్బుక్ పేజ్ నెంబర్ మీ అందరికీ బాగా తెలుసు, అగాపే కల్వరీ మినిస్ట్రీస్ అనేటువంటి పేజ్లోనికి వెళ్ళి లింక్ ప్రెస్ చేసినట్లయితే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడటానికి అవకాశం ఉంది. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ వందనాలు. హ్యావ్ ఏ గ్రేట్ అండ్ బ్లెస్డ్ ఈవినింగ్. ఆమేన్, ఆమేన్.